హైదరాబాద్లో దారుణం చోటు చేసుకుంది. ఒక బాలికకు గంజా ఇచ్చి ఆమె మత్తులో ఉండగా ముగ్గురు రౌడీ షీటర్లు అత్యాచారం చేశారు. బాలిక పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉందని డాక్టర్స్ చెప్తున్నారు. ప్రస్తుతం బాలిక హాస్పిటల్లో చికిత్స పొందుతోంది. పారిపోయిన రౌడీ షీటర్ల కోసం పోలీసులు వెతుకుతున్నారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, ఎక్కడున్నారు ప్రస్తుతం మీరు? ఆ పాప పరిస్థితి ఏ విధంగా ఉంది? హరి, ఇప్పుడు మనం ప్రస్తుతం నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నాం. నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో పాషా కాలనీలో అత్యంత దారుణం చోటు చేసుకుంది. 16 ఏళ్ల బాలిక, మైనర్ బాలిక, 8వ తరగతి చదువుతుంది. గత 2 రోజుల క్రితం స్కూలుకు పోయినట్టుగా బాలిక తిరిగి ఇంటికి రాకపోవడంతో ఇదే నార్సింగ్ పోలీస్ స్టేషన్లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన తర్వాత పోలీసులు విచారణ మొదలుపెట్టారు. ఆ తర్వాత సీసీ కెమెరాలు, పాషా కాలనీ కావచ్చు, చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాలు కావచ్చు, ఇవన్నీ కూడా వెతికారు. అంతేకాకుండా బాలికకు సంబంధించిన బంధువులకు సంబంధించిన వివరాలు కూడా తీసుకున్నారు. అందరినీ కూడా ఎక్కడ అడిగినప్పటికీ ఎక్కడ సమాచారం లేకపోవడంతో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. దీంతో అసలు విషయం బయటకు వచ్చింది. అయితే ముగ్గురు రౌడీ షీటర్లు ఆ బాలికని అత్యాచారం చేసినట్లు పోలీసులు గుర్తించారు, విచారణ చేస్తున్నారు. అయితే ఆ రౌడీ షీటర్లు పరారులో ఉన్నారు, వాళ్ళని పట్టుకున్నట్టుగా ప్రయత్నం చేస్తున్నారు. అయితే వాళ్ళు ఈ విధంగా బాలికకు ఏ విధంగా మాయమాటలు చెప్పారు. అయితే ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయినట్లు కూడా తెలుస్తుంది. ఇన్స్టాగ్రామ్లో పరిచయమే. ఆ తర్వాత ఆ డ్రగ్స్ అంటే గంజాయి బాలికకు ఇచ్చి ఆ విధంగా ఆమెకు గంజాయి ఇచ్చి ఆ తర్వాత కొద్ది రోజుల పాటు ఆమెతో పరిచయం చేసి ఆ తర్వాత ఇక్కడి నుంచి అంటే నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధి నుంచి అటు మేడ్చల్ జిల్లాలో ఉన్నట్టుగా చెంగిచెర్లకు తీసుకెళ్లారు. చెంగిచెర్ల ఏరియాలో నిర్మానుషక ప్రాంతం కావచ్చు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఉన్నట్టు ప్రాంతంలో నిర్మానుషక ప్రాంతంలో తీసుకెళ్లి అత్యాచారం చేసినట్టు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసేసి కేసు విచారణ చేపడుతున్నారు. ఆ ముగ్గురు రౌడీ షీటర్లు కావచ్చు, ముగ్గురు నిందితులు కావచ్చు, వాళ్ళని పట్టుకునేట్టుగా ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు పట్టుకున్న తర్వాత పూర్తి వివరాలు వస్తాయి. మొత్తానికి మాత్రం అత్యంత దారుణం. బాలిక, ఆ 16 ఏళ్ల బాలిక, 8వ తరగతి చదువుతున్న బాలిక మీద ఈ విధంగా గాంజా ఇచ్చేసి మందు ఇచ్చేసి మత్తు పదార్థాలు ఇచ్చేసి ఈ విధంగా అత్యాచారానికి ఒడిగట్టడంతో చాలా విచారకరమైన సంఘటనగా చెప్పుకోవచ్చు. హరి. ఓకే రవి.